ఈసారి ఫస్ట్ టైం ఓటు వచ్చిన వాళ్ళ ఓటు చాలా ప్రధానం కానుంది. ఎందుకంటే అన్ని పార్టీలకి ఎడ్జ్ ఉంది. మీలాంటి యూత్ ఎవరైతే ఫస్ట్ టైం ఓటు వచ్చారో వాళ్ళు ఓటు వేసేదాన్ని బట్టి ఏ పార్టీ మెజారిటీ అనేది సర్వేలను చెప్తా ఉన్నాయి. ఈసారి ఏంటి విశాఖ యూత్ ఎవరిని ఎన్నుకోబోతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా? ఎన్డీఏ కూటమినా జగన్మోహన్ రెడ్డినా అంటే ఏం చెప్తారు? మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే లాస్ట్ టైం వరకు తను చేసిన వర్క్స్ అనేవి అందరూ చూసారు కదా. సో ఆయన చేసిన ఫీజు రియంబర్స్మెంట్స్ కానీ అండ్ జేవీడీ కానీ ఎవ్రీథింగ్ ఇట్స్ హెల్ప్ఫుల్ టు ద స్టూడెంట్స్ అవర్ సెల్ఫ్. సో ఈసారి కూడా మోస్ట్లీ కూడా స్టూడెంట్స్ అందరూ కలిసి జగన్కే వేద్దామని ప్లాన్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ సర్కిల్లో డిస్కషన్ ఫ్రెండ్ సర్కిల్లో కూడా మోస్ట్లీ జగన్కి ప్లాన్ చేస్తున్నారు. ఎస్, గీతం కాలేజ్ ఆఫ్ కోర్స్ అన్న గీతం కాలేజ్ మీన్ చంద్రబాబు నాయుడుదే. ఆఫ్ కోర్స్ ఐ అగ్రీ విత్ దట్ ఆల్సో, బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ ఆర్ డిస్కసింగ్ అబౌట్ only Jagan and Chandrababu Naidu only, and they're voting for the Jagan person. అవునా? ఎస్, గీతంలో చదివినా గీతం వాళ్ళు కూడా జగన్ కోటేద్దాం జగన్ ప్లాన్ చేస్తున్నారు. ఎస్ ఎస్, చాలా మంది ఉన్నారు కూడా జగన్ ఓటేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎస్, మీ చైర్మన్ ఎస్ ఎస్ ఎస్, నాకు తెలుసు. తెలుసు తెలుసు. ఆయనకి ఓటేసే అవకాశం ఉంది, బట్ ఏంటంటే లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే గీతం కాలేజ్ ఈసారి కంపేర్ టు మై వే లాస్ట్ టైం 90,000 రూపీస్, 90,000 రూపాయలు ఒక ఇయర్కి ఈ ఫీ స్ట్రక్చర్. ఈసారి 2 lakhs చేశారు మాకు. 2 lakhs చేశారు మాకు ఏకంగా. బట్ 2 yearsకి మాకు 4 lakhs పే చేయాల్సి వస్తుంది. సో ఎవ్రీథింగ్ ఇస్ బర్డెన్ టు మీ హెవీలీ. సో కంప్లీట్గా మేము మేనేజ్మెంట్కి చెప్పాము. మేనేజ్మెంట్ ఏంటంటే సార్ ఫెసిలిటీస్ అన్ని ఎక్కువగా ప్రొవైడ్ చేస్తున్నామండి అదని చెప్పేసి అన్నారు. ఓకే చేద్దామని చెప్పేసి మాకేంటంటే మేమైతే ఏమని చెప్పలేదు ప్రస్తుతానికి అయితే ప్రభుత్వానికి. లేదు అంటే మేము ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కెరియర్ పాయింట్ ఏంటంటే జాబ్స్ మీద. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు జాబ్స్ రావాలి. ఆ వే ఆఫ్ మైండ్ సెట్లో మేము ఏమంటే పోతే పోయింది ఒక మనీ, ఇంత మనీ పోతే పోయింది అని చెప్పేసి ఫస్ట్ మేము ప్రియారిటీ ఇచ్చింది లైఫ్కి ఇచ్చుకున్నాం. సో దట్ ఈస్ ద వే మనం అని చెప్పేసి గీతంలో తీసుకొని మేము జాయిన్ అయ్యాము. అండ్ నాకు లక్కీ ఏంటి అంటే ఐఎమ్ చెస్ ప్లేయర్. సో నాకు స్కాలర్షిప్ వచ్చింది, 50% స్కాలర్షిప్ వచ్చింది. అండ్ హ్యాపీ ఆఫ్ దట్. బట్ రిమైనింగ్ పర్సన్స్ అపార్ట్ ఆఫ్ మీ రిమైనింగ్ పర్సన్స్ వాళ్ళు సఫర్ అవుతున్నారు. దే టేకింగ్ ఎ లోన్ ఫ్రమ్ బ్యాంక్స్ అండ్ అదర్ పర్సన్స్ అని చెప్పేసి వాళ్ళు సఫర్ అయ్యి వాళ్ళు తీసుకుంటున్నారు ఇదంతా. ప్రధానంగా ఏ కాన్స్టిట్యున్సీ వైజాగ్ లో మీరు ఎక్కడండి? ఏ నియోజకవర్గం ఇది? ఫస్ట్ టైం ఓటు వచ్చింది కాబట్టి ఈసారి ఎవరు కోటేస్తావంటే ఏం చెప్తావు? మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు ఇప్పుడు నేను విన్న స్పీచ్ ప్రకారం అయితే కేకే రాజు గారికి వేద్దామని నేను అనుకుంటున్నాను. వేస్తాను. ఏం తెలుసు ఆయన కోసం మీకు? ఆయన అంటే మా పెద్దనాన్న గారు ఆయన దగ్గర ఉన్నారు. ఇంతకుముందు ఆయన ఇందులో ఏం చేశారంటే 12వ వార్డు కింద ప్రెసిడెంట్గా పాల్గొన్నారు కూడా. అది కేకే రాజు గారికి సపోర్ట్తో చెప్తా ఉంటారు. కేకే రాజు గారు ఇలా చేయించారు, ఇలా చేశారు, ఇలా ఇలా కొన్ని నేను పాల్గొన్నాను అని చెప్పేసి నాకు చాలా వరకు చెప్పేవారు కూడా ఆయన. సో ఆయన సహకారంతో ఓకే నేను కూడా ఇలాగ మంచి పనులు చేస్తున్నారంటే ఓకే ఐ డు సపోర్ట్ దెమ్. దోస్ ఆర్ డూయింగ్ వర్క్స్ మీన్స్ ఐ డెఫినెట్లీ ఐ సపోర్ట్ దెమ్, రైట్? ఎస్ ఎస్. సీఎం గారికి అయిపోతున్నారు Jagan. Mostly you know of that, right?